కట్టెలు వాడారు కదండి, యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి, ఆ లెక్కన కట్టెల మోపు శుభమా అశుభమా? బుర్రలేని వాదం తప్పితే. ఈ శవానికి మాత్రమే వాడలేదే కట్టెల మోపు, అవే కట్టెలు వేరే వాడారండి. అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు? పువ్వులు కనపడగానే ఎవరైనా పూలదండ పెట్టుకుని కనపడినా, పూలదండ కనపడినా శుభం అంట. మీరు ఆలోచించండి, బతుకున్నవాడు మెళ్ళలో కంటే శవం మెళ్ళలోనే ఎక్కువ పూలదండలు ఉంటాయి. మరి పువ్వులు శుభమా అశుభమా? ఎలా చెప్తారండి పువ్వులు శుభమని, కట్టెలు అశుభమని? పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు, అంతా మన మనస్సు చేస్తున్న మాయ. ఆ మనస్సు మాయలోంచి బయటపడ్డమే మహత్తరమైన తత్వం. మన మనస్సు చేస్తున్న మాయ ఇది. మనకున్న పిచ్చి నమ్మకాలు విదేశీయులకు ఉండవు. అలాగని వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోకండి, వాళ్ళకి వేరే పిచ్చి నమ్మకాలు ఉంటాయి. వాళ్ళకి 13వ తేదీ పడదు. విదేశీయులు ఎవరైనా సరే 13 అంకె ఒప్పుకోరండి, 13 నెంబర్ పెట్టుకోరండి. రైల్లో కూడా వాడికి 13 బెర్త్ వస్తే పారిపోతాడు అక్కడి నుంచి. ఎందుకో తెలుసా? వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందో. వాళ్ళేం శాస్త్రజ్ఞులేం కాదు. అక్కడ 13వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది.